మంచిది ప్రియులారా, మరొకసారి ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మిడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయనూ లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి నాయనా మీ సన్నిధి మాకిచ్చి ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు చూపుతున్న కృపకై స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ వాక్యము చేత బలపరచండి. పాటలతో పాడుటకై మీ ఆత్మ సహాయాన్ని అందించారు. నిలబడిన దాసుడు నిష్ప్రయోజకుడు ఖాళీ చేయండి. నాతో మాతో మాట్లాడండి. సొంత ఆలోచనలు కాకుండా మీ ఆత్మ సహాయము చేత మా దేవుడుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చదవడిన లేఖన భాగములు దాసుని చేరి వచ్చిన సంఘమును మీ కనికరం గల హస్తములకు అప్పగిస్తూ ఉండగా మీరే జ్ఞాపకము చేసుకొని సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకున్నాం. చదవబడిన భాగములో అపొస్తలుడైన యాకోబు గారు దేవుడిచ్చే శ్రేష్టమైనవి ఏవో తెలియచేస్తున్నాడు. మనము ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా దేవుడిచ్చేవి అన్నీ కూడా శ్రేష్టమైనవి, మంచివి అని గమనించాలి. దేవుడు ఎప్పుడునూ కూడా శ్రేష్టమైనవే ఇచ్చేవాడు, ఆయన మంచివి ఇచ్చేవాడు. అందుచేత ఈ భాగములో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మిడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని రాస్తున్నాడు. మనం పొందబోతున్నటువంటి ప్రతి ఈవులు కూడా పరమందున దేవుని చేతనే నీవు నేను పొందాలి. అంటే అర్థమవుతుంది, దేవుడు ఎప్పుడు కూడా ఆయన లోపము లేనివాడు కాబట్టి ఆయన ఇచ్చేవి కూడా లోపము లేనివే ఉంటాయని గమనించాలి. మనుషులు లోపము కలవారు. వారు కొన్ని మారులు వారి ప్రమాణాలు వారిచ్చేవి అవి సంపూర్ణమైనవిగా అనేక సార్లు లేకపోవచ్చు. మన దేవుడు ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా అవి మంచివి,
అవి కేవలము శ్రేష్టమైనవి. ఆయన ఎన్నటికి కూడా తన ప్రజలకు లోపము లేనివే దయచేస్తాడు. యాకోబు గారు చాలా రమ్యమైన విషయము రాశాడు. మనకు దేవుడిచ్చిన రక్షణ శ్రేష్టమైనది, దానికి ఎవరూ కూడా వెల చెల్లించలేరు. వాస్తవముగా శ్రేష్టమైన దేశములో అనగా శ్రేష్టమైన పరలోకములో శ్రేష్ఠుడైన ఆ దైవమైన ప్రభుతో నీవు నేను జీవించడానికై శ్రేష్టమైన తన కుమారుని ఈవిగా నాకు నీకు అనుగ్రహించాడు. ఆయన శ్రేష్టమైన వాడు. మనము హెబ్రీ పత్రిక చదివితే ఆయన ఎంత శ్రేష్టమైన వాడు మనము గమనించగలం. మొదటి అధ్యాయంలోని హెబ్రీ పత్రికలో గమనిస్తే ఆయన ఎంత శ్రేష్టమైన వాడో చూడగలం. దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. ఆయనను గమనిస్తూ ఉండగా ఆయన మోషే కంటే, యెహోషువ కంటే, అబ్రహాము కంటే, ధర్మశాస్త్రము కంటే, బలిపీఠము కంటే ఆయన శ్రేష్టమైన వాడు. అందుచేత ఆ లోపము లేని దేవుడు తన ప్రియమైన సంఘానికి లేక తన ప్రజలకు ఆయన ఇచ్చేవన్నీ కూడా శ్రేష్టమైనవే. ఒక మాట చదువుకుందాం. ఆ శ్రేష్టమైన ఈవి ముందుగా గమనిస్తే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్తలో చూడండి, తెలిసిన మాటనే 3వ అధ్యాయం 16వ వచనాన్ని చాలా పరిచయమైన మాట మనము చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నిత్య జీవము పొందునట్లు ఆయన శ్రేష్టమైన తన కుమారుని, ఆ ముద్దు కుమారుని, ఆ పాపము లేని ప్రభు అయిన క్రీస్తును ముందుగా మన రక్షణ కొరకై ఆయన ఈవిగా దయచేశాడు. 127వ కీర్తన 3వ చరణంలో గమనిస్తే బహుమానం అనే మాట చూస్తాం. ఆ లేఖనాలలో మన ప్రభు అయిన క్రీస్తే మన రక్షణ కొరకై, మన పాపక్షమాపణ కొరకై శ్రేష్టమైన బహుమానం తన కుమారుని నా కొరకై, నీ కొరకై అనుగ్రహించాడు. దైవ గ్రంథమైన బైబిల్లో ఆయన ఇచ్చేటివి శ్రేష్టమైనవి. మన రక్షణ శ్రేష్టమైనదని ఇప్పుడు గమనిస్తున్నాం. ఎందుకనగా ఆయన లోపము లేనివాడు, ఆయన కుమారుడు పాపము లేనివాడు, ఆయన పవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడు. మరి ఆయన కుమారుని యేసుక్రీస్తు మన కోసమే శ్రేష్టమైన కుమారుని ఉచితముగా మన రక్షణకై అనుగ్రహించాడు. ఇక్కడ యాకోబు గారు తెలియచేస్తూ ప్రతి ఈవియు అన్నాడు. తన కుమారుడు క్రీస్తు ప్రభువును మాత్రమే కాదు, ఈ సంఘ క్షేమము కోసమై శ్రేష్టమైన ఈవులు ఆయన అనుగ్రహించాడు. ఒక మాట చదువుకుందాం. దైవ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలాసార్లు చదువుతూ ఉంటాం. 4వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. లేఖన భాగాలలో గమనిస్తూ ఉండగా ఆ శ్రేష్టమైన ఈవులు ఇందులో సంఘ క్షేమము కొరకై 11వ వచనము దాకా చదివినప్పుడు మనం గమనించగలం. ఆయన సంఘ క్షేమము కొరకై, సంఘ అభివృద్ధి కొరకై శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడు. ఉదాహరణకు ఆయన శ్రేష్టమైన ఈవులు ఆయన సువార్థికులను ఇచ్చాడు, ఆయన ఉపదేశకులను ఇచ్చాడు, ఆయన కాపరులను ఇచ్చాడు. ఆ సంఘము క్షేమము పొందడానికై, సంఘము వృద్ధి చెందడానికై ఆయన శ్రేష్టమైన ఈవులు ఇచ్చాడు. అందుకే దేవుడు ఏది ఇచ్చినా మన జీవితంలో మంచిదే ఇస్తాడు. ఆయన యుద్ధ కనిపెట్టుకుని ఉంటే దేవుని పిల్లలారా,
ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు. పరలోకము శ్రేష్టమైనది. ఆయన మనకు అనుగ్రహించిన కుమారుడు శ్రేష్టమైన వాడు. ఆ కుమారుడు మూలముగా నీవు నేను పొందిన రక్షణ శ్రేష్టమైనది. రెండవదిగా గమనిస్తూ ఉండగా సంఘ క్షేమము కొరకై ఈ ఈవులు కూడా వారు శ్రేష్టమైన వారు. వారి ఉపదేశాల ద్వారా, వారి పరిచర్య ద్వారా నాడు నీవు నేను సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి వీలు ఉన్నట్టుగా దేవుని వాక్యములో గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఇక్కడ ఆయన తెలియచేస్తున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. పరసంబంధమైనది మాట గమనించాలి. అవి భూసంబంధమైనవి కాదు, కానీ మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనటువంటి ఆ పరసంబంధమైన ఆశీర్వాదం మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6లో చూస్తే పరసంబంధమైన ఆశీర్వాదం, పరసంబంధమైన స్వాస్థ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. నిత్యుడైన దేవునితో నీవు నేను నిత్యమును ఉండునట్లుగా ఆ శ్రేష్టమైన భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఆ జ్యోతిర్మిడగు తండ్రి యొద్ద నుండి అన్న మాట చూస్తున్నాం. ఇక్కడ లేఖనాలలో గమనిస్తూ ఉండగా ఆయన జ్యోతులకు కర్త అని గమనించాలి. ఆ మాట గమనించాలి. జ్యోతిర్మిడగు తండ్రి ఆయనను గమనిస్తుండగా ఆయన జ్యోతులకు కర్తగా ఉన్నట్టు చూస్తున్నాం. అంటే ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆయన సృజించిన వాడుగా ఉన్నాడు. ఆయన మూలముగానే నేటి సృష్టిలో ఆకాశమందు మనము చూస్తున్న జ్యోతులు ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి. ఆత్మీయరీతిగా తలస్తే ఈనాడు పరసంబంధమైన ఆశీర్వాదం పొందిన మనము కూడా కుమార క్రీస్తు ద్వారా మనము జ్యోతులుగా పిలువబడుతున్నాము. ఒక మాట చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. మనకు తెలిసిన మాటని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. చదవండి. అలాగే 14వ వచనం. పదహారవ వచనం. ఇక్కడ జ్యోతులకు కర్త ఎవరో మనకు అర్థమవుతుంది. జ్యోతిర్మిడుగు తండ్రి యొద్ద నుండి అనే మాట గమనిస్తూ ఉన్నప్పుడు పరసంబంధమైనదై జ్యోతిర్మిడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన నిర్మించిన సమయంలో జ్యోతులను మనము చూస్తున్నాం. అది ఒక పెద్ద జ్యోతిగా, చిన్న జ్యోతిగా. వాటి నిర్మాణకుడు, వాటి కర్త ఎవరంటే ప్రభువైన అయిన క్రీస్తే. ఈ జ్యోతులు నిర్మించుటలో కూడా ఆయన ద్వారానే, ఆయన మూలముగానే అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, సృష్టి మీద, ఆయన నీ మీద, నా మీద ఆయన మూలముగానే ఈ యొక్క నిర్మాణము కలిగి ఉన్నదని నీవు నేను తప్పకుండా గమనించాలి. జ్యోతులకు మాత్రమే కాదు, ఆయన సంఘముగా పిలువబడుతున్న నీవు నేను పరస్పర జ్యోతులుగా వెలిగించింది కూడా ఆ కర్తను సూచిస్తున్న పరసంబంధమైన దేవుని కుమారుడైన క్రీస్తు మూలముగానే అని గమనించాలి. నిజముగా ఆయన వేరు చేశాడు అనే మాట చూస్తున్నాం. అప్పుడే చూడండి, ఒక చీకటిని వెలుగును వేరు చేయడానికై ఆయన ఒక యజమానిగా, ఒక కర్తగా, ఒక దేవుడుగా, వాటి మీద ఒక అధికారిగా నియమింపబడి ఉన్నట్టు లేఖనాలు చూస్తున్నాం. ఆత్మీయరీతిగా తలంచినప్పుడు ఈ పరసంబంధమైనటువంటి భాగ్యమును అనుగ్రహించిన వాడు, కలగచేసిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆయన ఏది ఇచ్చినా మన జీవితంలో మంచిదే ఇస్తూ ఉన్నాడని అర్థమవుతుంది. పరలోకము శ్రేష్టమైనది కదా.
దేవుని కుమారుడు శ్రేష్టమైన వాడు కదా, మనకిచ్చే రక్షణ కూడా శ్రేష్టమైనది కదా. అయితే ఈవేళ ఆ జ్యోతులను కూడా ఆయన మన కోసమే ఇచ్చాడు. ఆ మాట గమనించాలి. ఉదయకాలము కానీ రాత్రి జాములో కానీ ఆయన ఉద్దేశ ప్రకారం పనిచేస్తూ ఉండగా ఈ భూమి మీద అవి మన కోసమే ఆయన అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఇందులో కూడా ఒక పాఠం కనబడుతుంది. జ్యోతిర్మయుడు తండ్రి అయిన ఆ దేవుని యొక్క సహాయము లేకుండా, ఆయన చొరవ లేకుండా చీకటిలో ఉన్న మన జీవితాలు కూడా వేరు చేయబడడానికి, జ్యోతులుగా చేయబడడానికి, ప్రకాశతను పొందడానికి ఇది మానవునికి ఎంత మాత్రము కూడా వల్లపడదు. కానీ జ్యోతిర్మయుడైన తండ్రిన దేవుని యొక్క ఆ ఉచితమైన ఈవి చేత ఈనాడు నీవు నేను కూడా జ్యోతులుగా చేయబడ్డాం. ఆ మాట గమనించాలి. జ్యోతిలో ఒక పాఠము కనబడుతుంది. మనం చూస్తూ ఉండగా ఆకాశమందు సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు. అది ఆయన చేతనే నిర్మించబడింది. రెండవదిగా గమనిస్తూ ఉండగా ఆయన చేత చేయబడిన మానవుడు కూడా ఈ చీకటిలో నుండి వేరుగా చేయబడి జ్యోతిగా లేక జ్యోతులుగా చేసే భాగ్యం ఆయన ద్వారానే కలిగింది. చూడండి, మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలముగానే నీవు నేను పొందగలుగుతున్నాం. అందుకే దేవుని వాక్యములో మనకు ఒక పేరు ఆయన పెట్టాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం దేవుని వాక్యములో చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలాసార్లు చదువుతూ ఉంటాం. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది కూడా ఆయన ద్వారానే మనకు కలిగింది. ఈ మాట మనం గమనిస్తూ ఉండగా ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం ఆధ్యాత్మికంగా అది ఏదైనా కానీ ఆయన లేకుండా మానవులకు అది సాధ్యం కాదు. ఇది ఉచితముగానే అనుగ్రహించాడు. ఒక చీకటిలో ఉన్న మానవ జీవితాన్ని ఆ జ్యోతిర్మయుడు తండ్రి అయిన దేవుని వెలుగు చేతనే చీకటిలో ఉన్న మనుషులుగా ఉన్న మనము జ్యోతులుగా చేయబడ్డాము. ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు చీకటిలో ఉన్న మానవుడు ఒక జ్యోతిగా చేయబడ్డాడు, ఒక నక్షత్రముగా చేయబడ్డాడు, ఒక వెలుగు సంబంధిగా చేయబడ్డాడు. ఇది కేవలం ఆయన ద్వారానే ఇది ఉచితముగా మనకు కలిగింది. 17వ వచనములో ఏది శ్రేష్టమైనది? ఒక చీకటిలో ఉన్న పాపం మానవుడు నిత్యత్వానికి దూరంగా ఉండగా నిత్యుడైన దేవుని చేత ఒక జ్యోతిగా చేయబడడం ఇది ఇవియే కదా. ఇది పరసంబంధన ఆశీర్వాదమే కదా. ఇది దేవుని యొద్ద నుండే కదా మనం పొంది ఉన్నది. ఆ మాట గమనించాలి. అలాగైతే ఈ ప్రస్తుతము ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు ఆ జ్యోతులు, ఆ జ్యోతికి కర్త, ఆ జ్యోతికి యజమాని లేక ఆ నక్షత్రాలకు అధికారి మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. మరి జ్యోతులుగా చేయబడిన మనము ఏ స్థలములో ఉన్నామో మన ద్వారా వెలుగు కనబడాలి, మన ద్వారా ప్రకాశత కనబడాలి. జ్యోతిర్మయుడు తండ్రి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన చీకటి లేనివాడు, ఆయన పాపము లేనివాడు. మరి ఆయన ప్రజగా, ఆయన సంఘముగా చేయబడిన మన జీవితాలలో తన కుమారుని ఈవిగా ఎందుకు ఇచ్చాడనగా మనము జ్యోతులుగా వెలగాలి, మన జీవితాలలో ప్రకాశత కనబడాలి. ఒక మాటలో చెప్పాలంటే కర్త ఎవరు కదా? జ్యోతిర్మయుడు ఈ కర్త, జ్యోతులకు ఆయనే కర్త అని గమనించాలి. ఆకాశమందు చూస్తున్న వాటికి ఆయన మూలముగానే, భూమి మీద ఉన్న మానవుడు కూడా ఆయన మూలముగానే ఈ భాగ్యాన్ని పొందాడు. అందుకే యాకోబు గారు ఇక ఏదైనా వినండి, ఈ ప్రకృతి మాత్రమే కాదు, నీ ఆత్మసన జీవితంలో కూడా ఆయన నుండే వచ్చును. ఆయన ద్వారానే భవిష్యత్తు, ఆయన ద్వారానే రాజ్యములు, ఆయన ద్వారానే రక్షణ
సమస్తమును కూడా ఆయన మూలముగానే. ఆయన లేకుండా మన జీవితాలలో ఇక ఏ భాగ్యము లేదు ప్రియులారా. అందుకే ఒక వెలిగించబడిన వాని యొక్క సాక్ష్యం, ఆయనే నా కర్త, ఆయనే నన్ను వెలిగించాడు. అయితే ఆయన గురించి ఏం చెబుతున్నాడు? ఆయన జ్యోతిర్ముడగు తండ్రి యొద్ద నుండి, ఆయన నుండి ప్రతి ఒక్కటి మనం పొందుతున్నామని గమనించాలి. మరి జ్యోతులుగా చేయబడిన మన జీవితాలలో ఈ ప్రకాశత, ఈ వెలుగు మనం ఎంతైనా కలిగి ఉండాలని గమనించాలి. ఒక మాట చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 78, 79 వచనాలు చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 78, 79 వచనాలు చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మన్నఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి అన్న మాట చూస్తున్నాం. ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఆయన అనే మాట ఇక్కడ కూడా 17వ వచనములో జ్యోతిర్ముడు తండ్రి యొద్ద నుండి వచ్చును, పరసంబంధమైనది. అక్కడ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభును గురించి లూకా గారు తన ముందు వస్తున్న దూతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి, అలాగే పరలోకము నుండి అనుగ్రహించిన ఆ కుమారుని కూడా తెలియచేస్తున్నాడు ఆయన ద్వారానే. అందుకే నేను ముందుగానే చెప్పాను, ఆయన లేకుండా మన జీవితంలో ఇక ఏది మనము పొందలేము. ఆయన యొద్ద నుండి ఆ కుమారుడు పంపబడ్డాడు, ఆయన యొద్ద నుండి అనుగ్రహింపబడ్డాడు. అందుచేతనే ఆయన ద్వారానే ఈ భాగ్యము నీవు నేను పొందగలిగాము. యాకోబు గారు చాలా చక్కగా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ మాట మనం చక్కగా గమనించాలి. 78, 79 వచనాలలో చాలా చక్కగా ఆయనను ఎందుకు అనుగ్రహించాడు, అక్కడి నుండి తాను ఎందుకు పంపబడ్డాడో, ఆ ఉద్దేశం ఏమిటో చాలా చక్కగా వివరణ ఇచ్చాడు. ఆయన యొద్ద నుండే రక్షణ, ఆయన యొద్ద నుండే అరుణోదయ దర్శనం, అనగా ఆయన యొద్ద నుండే ఈ వెలుగు మన జీవితాలలో పొందగలిగాం. అందుకే ఆయన జ్యోతులకు కర్త. సృష్టిలో చూడండి, సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు. తన కుమారుడు కూడా తండ్రి అయిన దేవుని చిత్తానికి విధేయత కలిగిన వాడై ఆయన అనేకులను ఆయన యొద్ద నుండి వచ్చి వెలిగించినట్టుగా, రక్షణ ఇచ్చినట్టుగా లేఖన భాగాలలో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చినది శ్రేష్టమైనదా కాదా? దేవుడు ఇచ్చినది ఇక లోపము ఉన్నది ఏదైనా ఉంటే చెప్పండి. నేను ముందుగానే చెప్పాను, దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడినది ఏది కూడా లోపము కలిగినది కాదు, అది లోపము లేనిది. అందుకే ఆయన శ్రేష్టమైన దైవమని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆయనకి ఎవరు సాటి కారు ప్రియులారా. మన జీవితంలో ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన అది ఏదైనా శ్రేష్టమైనదే. మనకు అనుగ్రహించిన ప్రతి విషయంలో కూడా ఆలోచించినప్పుడు మన ప్రభు శ్రేష్టమైనవే ఇస్తాడు. ఎందుకనగా ఆయన శ్రేష్టమైన వాడు. తన భక్తుల జీవితాలలో ఆయన శ్రేష్టమైనవే అనుగ్రహించాడు. నీవు నేను కూడా అనేక సార్లు కృంగిపోవలసిన అవసరత కొన్నిసార్లు సంభవిస్తుంది. కానీ తెలియచేస్తున్నాడు, మనకు అనుగ్రహించిన కుమారుడు శ్రేష్టమైన వాడు, ఆయన రక్షణ శ్రేష్టమైనది, ఆయన వెలుగు కూడా అది శ్రేష్టమైనది. సర్వోన్నతుడైన దేవుని యొద్ద నుండి వచ్చాను, ఆ మాట గమనించాలి. ఇప్పుడు అర్థమైందా? పరసంబంధమైన దేవుని యొద్ద నుండే ఆ వాక్యం
మనం పొంది ఉన్నట్టుగా భక్తుడు లేఖనాలలో తెలియచేస్తూ ఉన్నాడు. ఒక మాట దైవ గ్రంథములో మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. బహుశా 45వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవను గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పెను. చదవండి. కాబట్టి ఈ లేఖన భాగాలలో ఆ శ్రేష్టమైనటువంటి ఈవిని సూచిస్తూ ఉన్నవాడు, ఆ నజరేతు నుండి వచ్చినవాడు, ఆ పరలోకంలో అనుగ్రహింపబడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నుండే మంచిది వస్తుందండి, అంతే కదా. నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా? నిజంగా అక్కడి నుండి ఏదైనా ఒక మేలు జరుగునా, ఒక లోపము లేనిది జరుగునా? ఖచ్చితంగా ఆయన యొద్ద నుండే ప్రతి ఒక్కరూ మంచిది, లోపము లేనిది పొందుతూ ఉన్నారని ఈ లేఖనాలు అర్థం చేసుకోవాలి. మీరు మనుషుల యొద్దకు వెళ్ళండి. మనలాంటి మనుషుల యొద్దకు వెళితే ఏదైనా శ్రేష్టమైనది మనకు దొరుకుతుందా? ప్రయోజనమైనది దొరుకుతుందా? ఒక మాటలో చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేది ఏదైనా లభిస్తుందా? ఆయన మూలముగానే మనం మంచివారముగా చేయబడ్డాం. చెడిపోయిన మన బ్రతుకులు మంచిది ఏదైనా వచ్చునా? అవును, ఆయన ద్వారా మన బ్రతుకులలో మార్పు ఉంది. ఆయన ద్వారా మనం వెలుగును అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదం, పరసమైన స్వాస్థ్యం మనం ఆయన కుమారుని ద్వారా మనం పొంది ఉన్నట్టుగా లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ నజరేతు నుండి వచ్చిన దేవుని కుమారుని ద్వారా మనం మంచిదే అనుభవిస్తున్నామని ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. అందుకే యాకోబు గారు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతివారు, ఆయన ఇచ్చేది సంపూర్ణమైనది, అది అసంపూర్ణమైనది కాదు. ఆయన పరిపూర్ణమైనదే, సంపూర్ణమైనదే ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన దేవుడు, మానవులు చేయలేనిది చేయగలిగిన వాడు దేవుడు, మనుషులు చేసేది చేయని వాడే దేవుడు. ఏంటి? మానవులు పాపము చేస్తారు, ఆయన పాపము జోలిపోడు. ఆయన ప్రత్యేకత కలిగిన వాడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. పాపములు క్షమిస్తాడు కానీ ఆయన పాపము చేయడు. అందుకే ఆయనలో ఆ మంచి, ఆయనలో ఏముంది? పవిత్రత ఉంది. ఆయనలో ఏముంది? ఆయనలో వెలుగుంది, ఆయనలో సత్యం ఉంది. ఆయనలో ఒక క్రొత్త మార్పును మనం పొందవచ్చు. ఒక సెకండ్ ఆలోచించండి. మన జీవితంలో ఏది శ్రేష్టమైనది లేదో, ఎన్నిక లేని ఈ జీవితానికి శ్రేష్టమైనది, వెలవైనది ఆయన మూలముగానే మనం పొంది ఉన్నాం. దీనికి కారణం తండ్రి యొద్ద నుండి అది వచ్చింది. ఆ తండ్రి యొద్ద నుండి పంపబడిన వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా మనం నశించలేము, ఆయన ద్వారా మనకు తీర్పు లేదు, ఆయన ద్వారా మనకు మరణం మీద అధికారము లేదు, ఆయన ద్వారా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. అలాగైతే దేవుని యొద్ద నుండి వచ్చినది ఎంత రమ్యమైనదో, ఎంత విశేషమైనదో, ఎంత శ్రేష్టమైనదో ఆలోచన చేయండి. ఇంకా ఎవరూ కూడా ఇవ్వలేనిది ఆయన యొద్ద నుండి మనకు వచ్చింది. అది మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము ప్రియులరా. అందుకే ఆ శ్రేష్టమైన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ విలువైన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3:19 చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి.
వెలుగు లోకములోనికి వచ్చిన కానీ ఆయన యుద్ధ నుండి వెలుగు వచ్చింది, కానీ వెలుగు యుద్ధకు మానవుడు రాలేకపోతున్నాడు. దేవుని యుద్ధ నుండి, తండ్రి యుద్ధ నుండి ఏమి వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన యుద్ధ నుండి వెలుగు వచ్చింది. ప్రతి మనిషిని వెలిగించాలని, ప్రతి మనిషిని నిత్యత్వానికి చేర్చాలనే ఉద్దేశము చేతనే ఆయన యుద్ధ నుండి వెలుగు వచ్చింది. వెలుగు మంచిదే కానీ మానవుడు తాను కలిగిన చెడు క్రియలను బట్టి వెలుగు యుద్ధకు రాలేకపోతున్నాడు. యాకోబు ఎంత మంచి విషయం రాశాడు. మనం వెలిగించడానికై తండ్రిన దేవుడు ఆ పరలోకము నుండి ఆ వెలుగును మన కోసమై పంపాడు. ఆ వెలుగు పరలోకం నుండి దిగి వచ్చింది. దిగి రావడం చాలా విశేషమైనది. ఆ మాట గమనించాలి. దిగి వచ్చాడంటే మనకేమర్థమవుతుంది? దిగి వచ్చాడంటే మనకేమర్థమవుతుంది? దేవుని గ్రంథములో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో చాలాసార్లు మనము చదువుతూ ఉంటాం. మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఆ మాట 50 వచ్చిన క్రింది భాగములో మనం గమనిస్తాం. పరలోకమును దిగి వచ్చిన ఆహారం ఇదే, ఆయన దిగి వచ్చాడు. ఈ మాట గమనించాలి. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. నిజంగా అది ఒక త్యాగం. దిగి రావడం, పరలోకమును విడిచి, మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, యెషయా 6లో ఆయన సింహాసనం కలిగి ఉన్నవాడు. యెషయా 6వ అధ్యాయములో ఆయన స్తుతింపబడుతూ ఉన్నవాడు. 6వ అధ్యాయములో ఆయన మహిమా ప్రభావాలు కలిగిన వాడు. అయితే ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-8లో అవన్నీ కూడా ప్రక్కకు పెట్టి దేవునితో సమానుడు తండ్రి యొద్ద నుండి దిగి వచ్చాడు. నిజముగా త్రిత్వములో వారు ముగ్గురు ఒకటే. ఆయన దేవునితో సమానుడు, కానీ ఆయన దిగి వచ్చాడు. ఈ శ్రేష్టమైన దేవుని కుమారుడు పరలోకం నుండి నిన్ను నన్ను చేర్చడానికై దిగి వచ్చాడు. అది తండ్రైన దేవుని యొద్ద నుండి వచ్చిన శ్రేష్టమైన భాగ్యం. దిగి రావడం తగ్గింపు. ఈ దిగి రావడం దీనత్వానికి సంకేతం. ఒక ఉన్నతమైన స్థానము కలిగిన వ్యక్తి తన యొక్క స్వభావాన్ని, తాను కలిగి ఉన్నటువంటి ఆ స్థానమును వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ మానవుని కోసమై దిగి వచ్చిన ప్రభువును చూస్తున్నాం. తండ్రి యొద్ద నుండి పరలోకాన్ని ఇవ్వడానికే, రాబోయే శిక్షను తప్పించడానికే అని లేఖన భాగాలలో చూస్తున్నాం. అందుకే ఈ లేఖనాలలో ఆయన దిగి వచ్చాడు. ఈ జ్యోతిర్ముడుగు తండ్రి యొద్ద నుండి ఆయన ఎందుకు పంపబడ్డాడు? ఆయన ఎందుకు వచ్చాడంటే మనలను వెలిగించడానికి. చూడండి ఒక మాట, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరచు వారికి ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాను. చదవండి. లేఖనాలలో గమనిస్తూ ఉండగా అంధకారములో నుండి వెలుగు ప్రకాశుడుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో
ప్రకాశించను కనుక మేము మమ్మను గురించి ప్రకటించకుండా లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. ఆయన ఎందుకు వచ్చాడో మనం ఈ లేఖనాలు గమనించాలి. జ్యోతిర్యుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ అంధకారమైన ఆ చీకటి నుండి, అపవాది నుండి విడిపించి ప్రకాశించడానికై, వెలుగు సంబంధులుగా చేయడానికై ఆయన వచ్చాడు. ఇవన్నీ పరసంబంధమైనవే, తండ్రి యొద్ద నుండి మనకు వచ్చాయి. మనం కుమారులము కాదు, ఈవేళ మనం కుమారులం. ఒకప్పుడు మనం రాజులము కాదు, ఈవేళ పరసంబంధమైన రాజులుగా, రాజుల యాజక సమూహముగా, తన సొత్తుగా చేయబడ్డాం. ఎన్నికలేని జీవితాలకు ఆయన వచ్చి ఆ జ్యోతిర్యుడు తండ్రి యొద్ద నుండి ఈ భాగ్యమంతా మనకు వచ్చింది. యాజకత్వం, ఈవేళ వెలుగు సంబంధులం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఎంత గొప్ప భాగ్యం! ఈ మాటలు దేవుని పిల్లలుగా గమనించాలి. ఆ భాగ్యమును బట్టి ఆ తండ్రి యొద్ద నుండి వచ్చి ఈ అంధకార హృదయాలను ఆయన ఏం చేశాడో పరిపౌలు కూడా ఆ విషయాలు తెలియచేస్తున్నాడు. ఆయనలో ఉన్నది మనకు అనుగ్రహించడానికై, ఆ పరసంబంధమైన వెలుగునివ్వడానికై ఆయన భూమికి దిగి వచ్చాడు. నిజంగా దిగి రావడం అనే మాటలు చాలా ఆత్మీయంగా ఆలోచించాలి. ఆయన ఎంతగా విడవకుడిని మహాభాగ్యం అనుకోకుండా దిగి వచ్చాడో చూడండి. ఇక్కడ దిగి వచ్చి ఆయన దారిద్ర్యం అనుభవించాడు. ఆ ఉన్నత లోకం నుండి దిగి వచ్చి ఆయన మహిమ కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు, శ్రీమంతుడు దారిద్ర్యం అనుభవించాడు. పరసంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించడానికే తన కుమారుడు దిగి వచ్చి ఉమ్మివేపించుకున్నాడు. కొట్టబడ్డాడు, వస్త్రహీనుడయ్యాడు, గాయములు పొందాడు. నిజంగా ఈ లేఖనాలు గమనిస్తే జ్యోతిర్యుడు తండ్రి మన పట్ల ఎంత ఉన్నతమైన మనసు, ప్రణాళిక కలిగి ఉన్నాడో. ఆ జ్యోతిర్యుడు తండ్రి దేవుడే కదా, తండ్రి అయిన దేవుడే కదా. ఆయన ఇద్దరిని పంపబడిన వాడు ముద్దు కుమారుడే కదా. ఈవేళ ఆయనలో ఉన్న భాగ్యం మనకు అనుగ్రహించడానికే వచ్చాడు. సమయం కొద్దిగా ఉండగా మనము ముందుకు దాటి వెళదాం. ఇక్కడ గమనిస్తే మార్పు లేని బ్రతుకును మార్చడానికై తండ్రి యొద్ద నుండి వచ్చాడని అర్థమవుతుంది. కాబట్టి రెండవదిగా గమనిస్తే మన మార్పు కొరకే ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? జ్యోతిర్యుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన రావడమే మన భాగ్యం, ఆయన విడవడమే మన భాగ్యం. అంతే కదా. ఒక ఉన్నతమైన వాడు త్యాగం చేయగలడా? మా బంధువుల్లోనే ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. మా నాన్న వాళ్ళ పెదనాయన కొడుకు హైదరాబాద్లో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని తండ్రి కలిగి ఉన్నాడు. అదే శాఖలోనే తన కొడుకు తండ్రికి అధికారి అయ్యాడు. వాళ్ళు చాలా విగ్రహారాధికులు. అయితే ప్రియులరా, అక్కడ తండ్రి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కుమారుని అనుమతి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు గమనించండి, ఆఫీసులో తండ్రి వచ్చినప్పుడు అధికారిగా ఉన్న కుమారుడు తన స్థానాన్ని త్యాగం చేయగలడా? భౌతిక విషయాలు ఆలోచిస్తే, పరసంబంధ విషయంలో ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి, కానీ మానవుని కోసమై ఎంతగా తగ్గిపోయాడు. కుమారులుగా చేయడానికై, సమానత్వాన్ని అనుగ్రహించడానికి తన సృష్టిలో ఉన్న మానవుని పట్ల ఎంత దిగి వచ్చాడని, ఎంతగా తగ్గించుకున్నాడు. మన యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. చెప్పడం వేరు, జీవించడం వేరు. అవునా కదా? 5-6 వచనాలు చదవగానే మనకేమనిపిస్తుంది? ఆయన ఏది ప్రక్కకు పెట్టాడు కదా. యోహాను సువార్త 13:5-6 వచనాలు చదివితే ఆయన పై వస్త్రమును కదా,
ఒక అధికారం ఖచ్చితంగా మానవునికి అడ్డు వస్తుంది తగ్గించుకోవడానికి. ఆయన వంగుతూ ఆ పై వస్త్రమును ప్రక్కకు పెట్టి ఆయన దీనుడై శిష్యుల పాదాల వరకు తగ్గిపోయాడు. అక్కడ ఉన్న భావం ఏంటంటే ఆయన మోడల్, ప్రభు యొక్క ఆదర్శం. ఆయన శిష్యులకు గొప్ప పాఠము నేర్పాడు. ఈ పరసంబంధమైన దేవుని కుమారుడు దేవునితో సమానుడు కానీ విడవకూడని మహాభాగుని ఎంచుకొనక ఎంతగా దిగి వచ్చాడో చూడండి. ఆయన తగ్గింపు, ఆయన విధేయత, వీటన్నిటికీ కేవలం మన మార్పు కొరకే. అందుకే ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన దిగి వచ్చిన ఉద్దేశం ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథఫలముగా ఉండునట్లు సత్యవాక్యములన మనలను తన సంకల్ప ప్రకారం కానేను. ఈ భాగాన్ని దేవుని పిల్లలుగా మనం గమనించాలి. మన మార్పు కొరకై, మన క్రొత్త జీవితము కొరకై, మన క్రొత్త జన్మ కొరకై ప్రభు ఎంతగా తగ్గించుకొని వచ్చాడో ఈ లేఖన భాగాలు మనకు తెలియచేస్తున్నాయి. సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం, కానీ వారి కొరకై ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికై దిగి వచ్చిన ప్రభు. ఆ మాట గమనించాలి. సృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్న మానవుని యొక్క పతనానికి జ్ఞాపకం చేసుకోండి. ఆది మనుషుని జ్ఞాపకం చేసుకోండి. దైవత్వాన్ని ఎంతగా పోగొట్టుకున్నాడో ఆలోచన చేయండి. అతని మూలముగా వచ్చిన నీవు నేను కూడా ఆ జీవితానికి సరిపోయిన వారమే. అయితే ఆయన మార్పును చూడగా, ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు, ఆయన విధేయత ఇవాళ మన బ్రతుకులకు గొప్ప మార్పును, గొప్ప మలుపును ఇచ్చింది. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. టైం అయిపోయింది, మనం చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. సంఖ్యాకాండం 23:19. ఆ మాటనే తెలియచేస్తున్నాడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఆయన అబద్ధమాడడానికి, మాట తప్పడానికి ఆయన మనుషుడు కాడు. తన కుమారుడు ఎంత విలువైన వాడో, విశేషమైన వాడో దేవుని గురించి, తన కుమారుని గురించి యాకోబు అపొస్తలుడు రాస్తున్నాడు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం ఏ ఛాయనను లేదు. మానవులను చూడండి, మాట ఇస్తారు, తప్పుతారు. మనుషుడు మాటికి పతనమవుతాడు, పడిపోతాడు, తనిచ్చిన మాట ప్రకారం నిలవలేడు. ఈయన యందు ఏమాత్రము కూడా చంచలత్వము కానీ, ఆయన కపటము కానీ, ఆయనందు ఎలాంటి లోపము కానీ లేకుండా ఉన్నట్టు ఈ లోకానికి రాకముందే మోషే రాస్తున్నాడు. ఈ లోకానికి వచ్చి పరీక్షింపబడ్డాడు. ఈ లోకములో కూడా ఎవరు కూడా ఆయనను ఒక తప్పిదము కానీ, ఒక నేరము కానీ, పాపము కానీ పట్టడానికి చేత కాలేదు. యాకోబు కుమార క్రీస్తు ప్రభుని గురించి రాస్తూ ఎంత విశేషమైన వాడు, ఎంత ఉన్నతమైన వాడు ఆయనను గురించి రాస్తున్నాడు. మనం భాగ్యవంతులం. ఆయన మనకు దేవుడు కావడం, ఆయన మన రక్షకుడు కావడం, ఆయన మన తండ్రి కావడం, మనం ఆయన పిల్లమని చెప్పుకోవడానికి ఎంత గొప్ప భాగ్యం. లోకములో ఒకవేళ భౌతికమైన ప్రపంచంలో మనుషులకు ఉన్నవి మనకు లేకపోవచ్చు, కానీ ఆయన మన దేవుడు కావడం, ఈ సృష్టికర్త మన ప్రభువు కావడం మనం ఎంత భాగ్యవంతులం. మనం సేవిస్తున్న ఆయన యందు లోపము లేదు. చూడండి, ఆ మాట చదవండి మరొకసారి. ఆయన మానవుడు కాడు, నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. కాబట్టి ఈయన గురించి యోహాను గారు కూడా రాస్తారు 19వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. గమనిస్తూ ఉండగా 6వ వచనములో, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయన ఎంత పవిత్రమైన వాడు, ఆయన ఎంత నిష్కలంకమైన దేవుడో ఆయనను గురించి భక్తులు రాస్తూ ఉన్నారు. అందుకే ఆయన యందు అనే మాట చూస్తున్నాం.
ఆ కుమారుడు క్రీస్తు ప్రభునందు ఏ చంచలత్వమైనను గమనాగన కలుగు ఏ ఛాయనను లేదు. అంత నిర్మలమైన వాడు, అలాంటి నిర్దోషణ జీవితాన్ని కలిగిన వాడు మన ప్రభువైన క్రీస్తు. ఇంత ఉన్నతమైన వాని మార్పు చూడండి, ఎంత తగ్గిపోయాడు కదా. ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. 15:29. కాబట్టి ఆయన నరుడు కాడు. మనుషులైతే మాట తప్పుతారు, అబద్ధమాడుతారు. అదే ఇక్కడ రాస్తున్నాడు. నేను అంగీకరించిన దేవుడు, ఆయన యందు ఏ లోపము లేదు, ఆయన యందు ఏ దోషము లేదు. ఆయన మనుషుల్లాంటి వాడు కాదు, ఆయన మాట తప్పడు. నరులను చూడండి, ప్రమాణాలు చేస్తారు, మాటలు తప్పుతారు. కొన్నిసార్లు మాటలు ఇస్తారు, వారి మాటకు కట్టుబడి ఉండకపోవచ్చు. ప్రభుత్వాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన ఎద్దుకొచ్చు వారికి మాట ఇచ్చి ఆయన తప్పేవాడు కాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎద్దుకొస్తే, ఆయన మాట వింటే ఆయన దీవించడానికి సిద్ధంగా ఉంటాడు. మనుషుడు దేవునికి మాట ఇస్తాడు, కానీ మరలా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం మనుషుడు జీవించడము లేదు. అయ్యా, ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఇక నీ కొరకే నా జీవితం అంటాడు. కొంచెము ఎదిగిపోయాడనుకో, దేవుని మాట ఇచ్చి మర్చిపోతాడు. ఇక్కడ గమనిస్తున్న నాకు అర్థమైంది, మన దేవుడు మార్పు లేనివాడు. ఆయన మహిమలో కానీ, ఆయన ప్రభావములో కానీ, ఆయన వెలుగులో కానీ, ఆయన పవిత్రతలో కానీ, ఆయన సాక్ష్యములో కానీ, పరమందు భువ్యందు ఉన్నతమైన వాడే. కానీ ఆయన మనకు దేవుడు కావడం మనం ఎంత భాగ్యవంతులం. 17వ వచనములో ఆయన ఏమై ఉన్నాడో 2 భాగాలు మనం గమనించాం. ఆయన ద్వారా మనం ఏమి పొంది ఉన్నామో, ఆయన ఈ సృష్టి మీద ఏమై ఉన్నాడో రాస్తున్నాడు. రెండోదిగా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన మనకు ఏమి ఇచ్చాడో రాస్తున్నాడు. మూడోదిగా ఆయన ఎంత ఉన్నతమైన సాక్ష్యము కలిగి ఉన్నాడో ప్రభువుని గురించి యాకోబు గారు రాస్తున్నారు. అలాగే దేవుని పిల్లలుగా మన సాక్ష్యము కూడా ఆయన ఏమై ఉన్నాడో అలా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 17వ వచనంలో చాలా విషయాలు ఆ పరిశుద్ధాత్ముడు రాశాడు. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకి 3:6. ఈ 17వ వచనంతో నేను ముగింపు చేస్తాను. చూడండి, 3:6. ఆ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు, అవి వస్త్రములే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఆయన ఎందు ఏ చంచలత్వమైన గమనమైన లేదంటే ఇదేంటి దాని భావం. ఆయన మార్పు లేనివాడు, అలాంటి ఉన్నతమైన దేవుడు అని మనం చూస్తున్నాం. ఒక మాట చదువుకొని మనం ముగింపు చేద్దాం. 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 8లో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆయన ఉన్నవాడు. నిర్గమకాండములో చూస్తాం ఆయన మార్పు లేని, ఆయన గురించి యాకోబు రాస్తున్నాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఆది నుండి ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ప్రస్తుత లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏమై ఉన్నాడో రాస్తున్నాడు. ఆయన నిరంతరం నిలుచువాడు. ఒకసారి సృష్టిని చూస్తున్నప్పుడు వాటి స్థితిగతులు తారుమారైతున్నాయి. మానవాళి ఆలోచనలు, ప్రణాళికలు కూడా మార్పు చెందుతున్నాయి. మన దేవుని చూడండి, ఆయన మార్పు లేనివాడు.
ఆయన ప్రేమించుటలో, క్షమించుటలో, సహాయము చేయటలో, నడిపించుటలో, ఆదరించుటలో, ఓదార్చుటలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన వద్దకు రావాలి. నీ జీవితంలో సహాయము లేదా, నీ జీవితంలో సరైన ఆదరణ లేదా, ప్రభు యొద్దకు వస్తే ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. ఎందుకు యేసు ప్రభువునే నమ్ముకోవాలని ఇదండి. ఆయన అందరిలో శ్రేష్టమైన వాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మనుషుడుగా ప్రవర్తించడు. దేవుడిగా ఉన్న కాలములో, నరుడుగా వచ్చిన కాలములో, మరణాన్ని ఓడించి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిన ఈ కాలంలో కూడా ఆయన చాలా ఉన్నతమైన వాడు. అందుకే యాకోబు ఆ విషయాలు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం మరీ గర్భంలో పుట్టిన అర్థం కాలేదు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన గర్భంలోని తర్వాత ఆయన పరిశుద్ధాత్మలో వస్తే ఈ యాకోబు యేసేపు మూలముగా వచ్చాడు. తర్వాత అర్థమైంది ఆయన చాలా ఉన్నతమైన వాడని. ఇప్పుడు ఆయన గురించి రాస్తున్నాడు, కానీ ఆయన ఎక్కడే కానీ ఆయన మా సహోదరుడు, మనకు కొంచెం ఉంటే ఏం చెప్తాం, వాళ్ళందరూ మా బంధువులే అంటాం. మనకు దగ్గర బంధువులుండి పేదలైతే బంధువులు అవుతారు అని కొంచెం చేంజ్ ఉంటుంది మన లాంగ్వేజ్, అవునా కదా? కానీ యాకోబు అలా కాదు, పరసంబంధన విషయాలే జ్ఞాపకం చేస్తున్నాడు. బాహ్యమైన వాటిని గురించి ఆయనక వ్రాయడానికి అవకాశము ఇవ్వలేదు. మన జీవితాలు ఇవే ప్రాముఖ్యం ప్రియులారా. అలాంటి అనుభవాన్ని కలిగి సాగిపోదాం. అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. జ్యోతిర్మడుగు తండ్రి యొద్ద నుండి ఆయన పంపబడ్డాడు, ఆయన వచ్చాడు. ఆయన నుండే ఈ పరసంబంధమైనవి ఇవాళ నీవు నేను పొందాం. ఇక ఇవి తరగనివి, ఈ ఎవరూ తొలగించలేరు మన జీవితంలో. అందుకే వీటిని చక్కగా పట్టుకొని సాగిపోటకై ప్రభు తన సహాయాన్ని అందించును. ఒకవేళ ప్రభువును నమ్మని వారుంటే ఆయన నీ కొరకే లోకానికి వచ్చాడు. ఒక కులాన్ని, ఒక మతాన్ని ప్రేమించి రాలేదు, కానీ లోకములో నా పాపులను ప్రేమించి మరలా తన జీవితాన్ని ఇవ్వాలని ఆయన వచ్చాడు. ఇవాళ నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రభు యుద్ధకు వస్తే నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ క్రొత్త జీవితం లేకుండా పరసంబంధమైనవి నీ సొంతము కావు. అట్టి ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడి లేఖనాలు మన కొరకై దీవించును.